మీరెప్పుడైనా విన్నారా? షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద వ్యక్తులు, బిజినెస్ లీడర్స్ వాళ్ళకున్న అన్ని ప్రాపర్టీస్ వాళ్ళ కొడుకు పేరు మీద రాయరు. ఎందుకంటే ఇదే రిచ్ పీపుల్ యొక్క గేమ్. నార్మల్‌గా కామన్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఆస్తులన్నీ వాళ్ళ కొడుకుల పేరు మీద రాస్తారు. ఇక కొడుకేం చేస్తాడు? ఉన్న మొత్తం వాడుకొని అమ్ముతాడు. కానీ షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడంటే ఆర్యన్ ఖాన్ పేరు మీద రాయడు. బదులుగా షారుఖ్ ఖాన్ ఒక ట్రస్ట్ మీద అన్ని ప్రాపర్టీస్‌ని రాస్తాడు. అతని కొడుకు ఆర్యన్ ఖాన్‌ని ట్రస్ట్ యొక్క బెనిఫిషరీగా పెడతాడు. బెనిఫిషియరీ అంటే ఇక ఆర్యన్ ఆ మొత్తం ప్రాపర్టీస్ని వాడుకోవచ్చు, రెంట్కి ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ కేవలం ఆ ప్రాపర్టీస్ని అమ్మరాదు. ఇక్కడ అమ్మకుండా ఉండనందుకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఆర్యన్ డైవోర్స్ ఇస్తే అల్యూమనీ కింద ఆ ప్రాపర్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అతని పేరు మీద లేదు కాబట్టి. ఫర్ సపోజ్ లోన్ తీసుకొని దాన్ని రీపే చేయలేకపోతే బ్యాంక్ ఆ ప్రాపర్టీస్ని సీజ్ చేయలేదు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ అతని పేరు మీద లేదు కాబట్టి. ఒకవేళ చివరికి ఆర్యన్ ఖాన్ అనుకున్నా కూడా ఆ ప్రాపర్టీని అమ్మలేడు.